తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పరిధిలో గ్రామ సభలు ఉత్సాహంగా సాగాయి. ఇక గ్రామ సభల ద్వారా గ్రామ అభివృద్ధికి అందరూ బాధ్యత తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. కానవరం గ్రామంలో జరిగిన గ్రామ సభలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. స్థానిక పరిపాలనా చరిత్రలో గ్రామ సభలు సరికొత్త సువర్ణాధ్యాయమని, ఇక ఊరు బాగు కోసం, మార్పు కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అంటే మనకి ఎన్ని పుంత రోడ్లు అవసరం ఉన్నాయి, ఎన్ని సీసీ డ్రైన్లు అవసరం ఉన్నాయి, ఎన్ని సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి, అదేవిధంగా పొలాల్లోకి వెళ్ళే రోడ్లు ఏం అవసరం ఉన్నాయి, ఇలాంటి అవసరాలన్నీ కూడా ఇక్కడ గుర్తించాలి. అదేవిధంగా మనకు డంపింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఇది కూడా మనకు ముఖ్యమైన సమస్య. తాగునీరు మీద ఏం సమస్యలు ఉన్నాయి, అలాగే సాగునీరు మీద కొన్ని కాలువలు ఉన్నాయి కానీ అన్ని పూడికలతో మునిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో తూడు పెరిగిపోయింది, కొన్ని చోట్ల గుర్రపడెక్క పెరిగిపోయింది, కొన్ని చోట్ల మట్టితో పూలిగిపోయింది. ఇలాంటి సమస్యలన్నీ చాలా ఉన్నాయి. ఈ యొక్క రైతులకు ఉన్నటువంటి సమస్యలన్నీ, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి సమస్యలన్నీ ఒకేసారి అర్జీలుగా వస్తే అందులో అర్జీలన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకుని అర్జీల్లో ఉన్నటువంటి సమస్యలు ముందు ముఖ్యంగా ఏది వెళ్ళాలో ప్రయారిటీ ప్రకారం ముందు ఏది చేస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారనేది ఒక పద్ధతి ప్రకారం చూసుకుని ఆ సమస్యలు పరిష్కరించుకోవడం కోసమే ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం. అంటే మనకి